హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్‌ని సింపుల్‌గా బిగినర్స్ నుండి బ్యాచిలర్స్ వరకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! మరి మీరు కూడా లేట్ చేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు డెఫినెట్‌లీ ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు ఇలా చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎవరికైనా పెట్టారంటే మీ వంటకు ఫిదా అయిపోతారండి. అంత టేస్టీగా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా నేనిక్కడ 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్‌ని కొంచెం చిన్న చిన్న పీసులుగా కొట్టించుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, చికెన్‌కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 1 ఫుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చేత్తోనే బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ముక్కలకి మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా! చికెన్ ముక్కలకి మంచిగా కార్న్ ఫ్లోరు, వెనిగరు, ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ కూడా మంచిగా కోట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా కలిపి పెట్టుకొని ఒక్క హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న కళాయిని పెట్టుకోండి. మనం ఇందులోనే ఫ్రైడ్ రైస్ చేస్తాం కాబట్టి కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్నది పెట్టుకుంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఇనుప కళాయిని పెట్టుకున్నానండి. సో మనకు టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మంచిగా కలుపుకోండి. వెంటనే గరిటె పెట్టి కలపొద్దనమాట. సో ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం కలర్ వచ్చినాయి చూస్తున్నారు కదా! ఇలా రంగు మారేంత వరకు కూడా ఈ చికెన్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్‌ని తీసేసుకొని కొంచెం ఆయిల్‌లో ముందుగానే 2 ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ఏదైనా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇందులోనే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, అలానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ వెజిటబుల్స్ ఎక్కువగా ఏం యాడ్ చేయట్లేదు. మీ దగ్గర క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు. ఇలా సగమే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్‌ని వేసేసుకోండి. ఇప్పుడు రైస్ పైన కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలానే కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పౌడర్, అలానే కొంచెం ధనియాల పొడి, లాస్ట్‌కి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే ఇలా రైస్ పైన మంచిగా ఇలా చల్లుకున్నానండి. చూసారు కదా! ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా చుట్టూ అన్నం మీద చల్లుకుంటే మంచిగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బాగా గరిటెతో కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్, అలానే చికెన్ ముక్కల్ని కూడా మంచిగా సగానికి కట్ చేసుకోండి. ఎక్కువగా పెద్దగా ఉంటే ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు రైస్‌ని బాగా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మంచిగా స్మోకీ ఫ్లేవర్ అనేది పట్టిద్దనమాట రైస్‌కి. అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది. బయట తిన్న ఫీల్ వస్తుందనమాట. సో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా అవి కూడా ఫైనల్‌గా వేసుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ఉందో. మరి మీరు కూడా డెఫినెట్‌గా ఇంట్లో ట్రై చేయండి. ఇదే ప్రాసెస్‌ని మీరు బాస్మతి రైస్‌ని కూడా ముందుగా బాయిల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ అయితే నార్మల్ రైస్‌తో చేశానండి. చూసారు కదా! చాలా ఈజీగా అనిపించిందా మరి వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండండి. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, లెమన్‌తో తిన్నారంటే ఒక్కసారి కాదండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.